హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. మరి మనం అందరం కూడా సమీర గారి గార్డెన్ చూసాం కదండి. అసలు ఎంత హెల్తీగా ఉందో. అప్పుడు ఆ పార్టీ మిక్స్ అది ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా. సెకండ్ వీడియోలో మిగతా గార్డెన్ గురించి, అదేవిధంగా మరి ఆ ఫెర్టిలైజర్స్ అనేవి ఆవిడ ఏమేమి ఇస్తున్నారో అవన్నీ మరి మీకు తెలియజేస్తానని చెప్పాను. నేను ఇచ్చిన మాట ప్రకారం మీకు ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఆవిడ ఎంత కష్టపడి గార్డెనింగ్ చేస్తున్నారు కాబట్టి మరి తప్పకుండా మన యొక్క అభిప్రాయాన్ని ఆవిడకి తెలియచేయాలి. నిజంగా నాకు సమీర గారి గార్డెన్లో చూసినటువంటి పనస చెట్టు నన్ను ఎంతో ఇంప్రెస్ చేసిందండి. అందుకనే లాస్ట్ వీడియోలో చూపించినప్పటికీ కూడా మళ్ళీ ఆ క్లిప్పింగ్ ఈ వీడియోలో కూడా నేను మీకు చూపిస్తున్నాను. మరి నిజంగా అది వండరేనండి. అసలు ఎక్కడ టెర్రస్ గార్డెన్లో నేనైతే ఇప్పుడు దాకా పనస చెట్టుకి కాయ కాయడం అనేది చూడలేదు. నిజంగా వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సమీర గారు. అసలు చాలా బాగా పెంచారు మీరు మొక్కలు. ఈ విషయంలో మటుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటున్నానండి. మీరు అనేక మంది గార్డెనర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఈ మొక్కలన్నీ వాళ్ళు చూడడం వల్ల అనేక మంది మరి కొత్త వాళ్ళు కూడా గార్డెన్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో మీరు గార్డెనింగ్లో మరిన్ని విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. నిజంగా ఈ మొక్క అయితే నాకు కూడా ఇన్స్పిరేషన్ అండి. నేను కూడా పెంచుతాను పనస చెట్టు. ఇది వచ్చేసి తైవాన్ జామ్ అండి. జాంకాయలు చూసారా ఎన్ని ఉన్నాయో. నేను ఇది గుంటూరు బస్ స్టాండ్ దగ్గర నర్సరీ ఒకటి ఉందండి, ఆ నర్సరీలో తీసుకున్నాను. మనకి కాత తొందరగా రావాలి అనుకుంటే అంటు మొక్కలు తీసుకోవాలండి, గ్రాఫ్టెడ్ మొక్కలే తీసుకోవాలి. మనం సీడ్ నుంచి పెరిగిన మొక్కలు అయితే చాలా లేట్గా వస్తాయండి. 5 years 6 years అలా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం టిప్స్ కట్ చేసుకోవాలండి. ఇట్లా తీసేసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి, సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయండి. పూత కూడా స్టార్ట్ అవుతుందండి. మనకి చిగురు వస్తే పూత స్టార్ట్ అవుతుంది. నేను పాట్ సైజు సేమ్ అండి. ఇది కూడా 16 inches పాటే. సాయిల్ చూడండి, దేనికైనా కానీ ఇలానే ఉండాలండి, గుల్లగా ఉండాలి సాయిల్. కంపోస్ట్, కోకోపిట్, గార్డెన్ సాయిల్. ఇంకా వేరేవేవి నేను యూస్ చేయలేదండి. ఇప్పుడు సీవీడ్ అలాంటివి నేను యూస్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఈ 3 నేను యూస్ చేసింది. మనకి మట్టి కూడా గుల్లగా ఉండడానికి ఎర్త్ వామ్స్ కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ అండి నాకైతే. కానీ బలానికి వచ్చేసి ఎవ్రీ మంత్ కంపోస్ట్ అండి, బోన్ మీల్. ఇంకా పెస్ట్ ఏమన్నా పడితే నీమ్ ఆయిల్. పెస్ట్ ఉన్నా లేకపోయినా 10 daysకి ఒకసారి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలండి మొక్కలకి. ఇది మునగ చెట్టు, 1.5 year అండి మునగ చెట్టుకి. ఎన్ని కాయలు హార్వెస్ట్ చేశానో నేనైతే. ఇదిగోండి, ఇక్కడ సీడ్స్కి కూడా ఉంచానండి. ఫస్ట్ టైం సీడ్స్ నేను వేసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. ఇవన్నీ విత్తనాల కోసం పెట్టుకున్నాను. ఈ 2 కాయలు. ఇదిగోండి, వర్షాలు పడంగానే మనకి మంచి పూత స్టార్ట్ అయింది. చిగురు వస్తే పూత వస్తుందండి. ఇది చాలా మంచి టేస్ట్ అండి ఈ కాయ అయితే. గ్రో బ్యాగ్ సైజ్ ఇదిగోండి, గ్రో బ్యాగ్ సైజు ఇది ఎలీస్ గారు 16 inches. ఇందులోనే ఇవి పెట్టుకున్నానండి నేను అంతర పంటగా. మాస్ రోజ్, ఎల్లో కలర్, పింక్ అండ్ వైట్, డార్క్ పింక్. ఇదేమో ఆరెంజ్ అండ్ ఎల్లో షేడెడ్ అండి. ఇవి 9 o'clock నుంచి 4 o'clock వరకు విచ్చుకుంటాయి. ఇది మల్లె చెట్టు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో మనకి. ఇదిగోండి, ఇవన్నీ అండి ఒక 5 daysలో మొత్తం చెట్టు నిండా వైట్ ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది. 12 inches పాట్ నేను తీసుకున్నది. చూడండి, స్మెల్ చాలా బాగుంటాయండి మల్లెపూలు. చూసారా, ఈ 1 2 3 4 5 petals దండి. ఇది గుత్తిగా ఉన్నది ఫ్లవర్. ఇదిగోండి, ఇందులో కూడా కేశవర్ధిని అండి. ఎలా ఉన్నాయి చూసారా. ఇక్కడ నేను ఇవి పిడకలండి ఇట్లా వేసి ఉంచేస్తాను. వాటర్ పోసినప్పుడల్లా మనకి ఇందులో నుంచి లిక్విడ్ ఫర్టిలైజర్గా ప్లాంట్కి అందుతుంది. ఇది 12 inches పాట్.
ప్లాంట్ చూడండి అసలు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే అన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇది కూడా స్టెమ్తో పెట్టుకున్నదేనండి మునగ చెట్టు. 2 పెట్టానండి స్టెమ్స్ ఆ ప్లాంట్ నుంచి. ఈ 2 కూడా ప్రాపగేట్ అయ్యి మనకి ఎంత పెద్దదైందో చూడండి. ఇక్కడ సైజ్ కాయ కూడా ఉంది చూడండి. కాయ ఇది ఎండలకి కొంచెం సైజ్ తగ్గిందండి. చాలా పెద్దది, ఇది చాలా పొడుగు వస్తుందండి. ఆ మునగ సీడ్స్ నుంచి నేను తీసుకున్న సాప్లింగ్స్ అండి ఇవి. సీడ్స్తో పెంచుకున్నాను. వీటిని రీపాట్ చేయాలి. చూడండి ఎలీస్ గారు ఎంత బాగున్నాయో, అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మొక్కలు. అసలు నిజంగా చాలా బాగున్నాయి సమీరా గారు, రియల్లీ చాలా చాలా బాగున్నాయి. ఈ మొక్క చూసారండి ఎలీస్ గారు, మనకు అన్ని కూరగాయల్లో రారాజు ఎవరు అంటే వంకాయే కదండి. ఇక్కడ చూడండి, ఇది బాహుబలి వంకాయ. అమ్మో, ఫ్లవర్ చూసారా? ఫ్లవర్ కూడా మనకు నార్మల్ వంకాయ కన్నా ఈ ఫ్లవర్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక మాల్స్లో దొరుకుతుంది కదండి మనకి పెద్ద పెద్ద బ్రింజాల్స్, గుత్తి వంకాయే పెద్దగా కనిపిస్తాయి. ఈ ప్లాంట్ వచ్చేసి 2 ఇయర్స్ అండి దీని వయసు. ఇప్పుడిప్పుడే చూడండి మళ్ళీ పూత స్టార్ట్ అయింది. వర్షాలు పడుతున్నాయి కదండి, ఫుల్ పోతుంది. ఇంక మళ్ళీ మనకి ఇవన్నీ కాయలు అవుతాయండి. వంకాయలు మ్యాక్సిమం పాలినేట్ అవుతాయి. మనం హ్యాండ్ పాలినేషన్ కూడా అవసరం లేదు. గ్రో బ్యాగ్ సైజ్ వచ్చేసి 16 ఇంచెస్ అండి. ఇంకా దీనికి సాయిల్ సేమ్ తీసుకున్నానండి నేను. ఇలా గుల్లగానే ఉంటుంది. ఎర్త్ వామ్స్ ఉండాలండి అన్ని కుండీల్లోనూ. మనకి ఎర్త్ వామ్స్ ఉంటే చాలా మంచిది. రూట్స్కి కూడా ఎయిర్ బాగా తగులుతుంది. చూసారా ఈ వంకాయ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో గింజలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇదే బాపట్ల వంకాయ అంటే. ఈ టొమాటో కూడా చూడండి ఆవిడిచ్చే ఫెర్టిలైజర్స్కి ఎంత పెద్దగా కాసిందో. నిజంగా ఇలాంటి టొమాటోస్ కొన్ని ఉంటే చాలండి మనకి ఇంటిల్లిపాదికి కూర అయిపోతుంది. నిజంగా రియల్లీ చాలా బాగున్నాయి. ఇవి సమీరా గారి దగ్గర ఉన్నటువంటి మాస్ రోజ్ కలెక్షన్ అండి. చూసారా ఆవిడ వేస్ట్ బాటిల్స్ని ఎలా యూజ్ చేసుకున్నారో. ఆ బాటిల్స్కి మధ్య మధ్యలో హోల్స్ చేసి దాని నిండా కనుక మట్టి నింపి మనము ఈ యొక్క కొమ్మలు గుచ్చినట్లయితేనండి అవి మంచిగా ఎదిగి ఫ్లవర్స్ చక్కగా పోస్తాయండి. చూసారా ఈ యొక్క మాస్ రోజ్ కలెక్షన్ కూడా మన సమీరా గారి దగ్గర చాలా బాగుంది. ఇది సమీరా గారి గార్డెన్లో ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. డ్రాగన్ ఫ్లవర్ ఈ విధంగా ఉంటుంది. ఆవిడ కాయ ఎలా పెరిగిందో మొత్తం అన్నీ కూడా చూపించారు, మీరు చూడండి.
ఎలిజబెత్ గారు, ఇది ఫిష్ అమినో యాసిడ్. దీన్ని నేను 4 months అయిందండి ప్రిపేర్ చేసి. 1 kg ఫిష్ వేస్ట్ తీసుకున్నాను. మామూలు మనం ఫ్రెష్ ఫిష్ అయినా తీసుకోవచ్చు. కేజీ బెల్లం, ఈ రెండు మనం బాగా మిక్స్ చేసేసి స్పూన్తోనో ఏదైనా పర్వాలేదండి, ఎట్లా అయినా మిక్స్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసి 21 days ఇది ఫర్మెంట్ అవ్వాలి. మనం 2 daysకి 3 daysకి ఒకసారి కలుపుకొని చూసుకుంటూ ఉండాలండి, ఫంగస్ ఏమీ రాకుండా. ఒకవేళ ఫంగస్ వస్తే మాత్రం వేస్ట్ అండి, తీసేయాలి. వాటర్ తగిలితే ఫంగస్ వస్తుందండి, వాటర్ తగలకపోతే చాలా బాగుంటుంది. ఇది అద్భుతమైన ఫర్టిలైజర్ అండి. అసలు ఫిష్ అమినో యాసిడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ మనం 3 liters వాటర్ తీసుకున్నామండి. ఇందులోకి నేను పెద్ద మొక్కలకైతే 5 ml ఇస్తానండి. ఇప్పుడు పెద్ద ప్లాంట్కే తీసుకుందాం మనం, ఒక 5 ml. నేను చాలా రోజుల నుంచి ఇది యూస్ చేస్తున్నాను కాబట్టి అంచనాగా నేను వేసుకోగలనండి. 5 ml తీసుకుంటాను లీటర్కి వచ్చేసి. టోటల్ నేను 15 ml తీసుకున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్ప్రేయర్లోకి వేసుకొని స్ప్రే చేసుకోవాలి. ఇందులో పోసేసుకున్నామండి. నేను అన్ని పెద్ద మొక్కలకి మొత్తానికి గార్డెన్ మొత్తం కొట్టాలైతే పెద్ద స్ప్రేయర్ తీసుకుంటానండి. ఇది 1 మొక్క 2 మొక్కలకైతే ఈ స్ప్రేయర్ సరిపోతుందండి. ఇలా ప్రతి మొక్కకి స్ప్రే చేయడమేనండి. ఎలిజబెత్ గారు, ఇలా స్ప్రే చేసుకుంటే అసలు అద్భుతంగా ఈ ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది. నేను మొదళ్లలో కూడా ఇస్తాను, ఇట్లా కూడా స్ప్రే చేసుకుంటానండి. ఇది చేసుకోవడానికి చాలామంది కొంచెం స్మెల్ వస్తుంది అది అని భయపడతారు. అలా ఏమి ఉండదండి, చాలా మంచిది, చాలా అద్భుతంగా ఫర్టిలైజర్ పనిచేస్తుంది. పెద్ద మొక్కలు కాదు, చిన్న మొక్కలు కాదండి, ప్రతి మొక్కకి ఫ్లవర్స్ అని, ఫ్రూటింగ్స్ అని, క్రాటాన్స్ అయినా కానీ మనం అన్నిటికీ ఇలా స్ప్రే చేసుకోవచ్చండి. మొత్తం మొక్కంతా తడిసేలాగా స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్ రోజెస్ ఉన్నాయండి, వాటికి కూడా స్ప్రే చేస్తున్నాను. మీకు ఎగ్జాంపుల్గా ఉంటుంది అని చూపిస్తున్నానండి ఎలిజబెత్ గారు. అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి, ఫ్లవర్స్, ఫ్రూటింగ్, ఇంకా క్రాటాన్ మొక్కలు ఏమైనా కానీ, ఎడారి మొక్కలు కానీ ఏవైనా కానీ మనం ఇవ్వచ్చు. ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చండి, చాలా హెల్తీగా ఉంటాయి. సమీరా గారు, ఫిష్ అమినో యాసిడ్ కాకుండా ఇంకా ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారండి మీ మొక్కలకి? ఎలిజబెత్ గారు, ఫిష్ అమినో యాసిడ్తో పాటు నేను ఇది ఎక్షల్ కాల్షియం అండి, ఇది కూడా ఇస్తాను. వెనిగర్, ఎక్షల్స్, మనం ఎక్షల్స్ బాగా డ్రై అయిన తర్వాత ఫ్రై చేసేసి చల్లార్చుకొని అందులో 1 liter వెనిగర్ వేసుకోవాలి. వేసుకొని 5th day నుంచి మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇది లీటర్కి వచ్చేసి మనం 3 ml to 5 ml వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బెల్లం నీళ్ళు, ఇవి 1/4 kg బెల్లం అండి. ఇది బాగా కలిపేశాను, నీళ్ళల్లో కరిగిపోయింది. ఈ వాటర్ వచ్చేసి నేను 1/4 kg బెల్లం వాటర్ వచ్చేసి నేను 50 liters వాటర్లో డైల్యూట్ చేసి ఎర్త్ వార్మ్స్ కోసం ఇస్తానండి నేను ఇవి. ఇది వచ్చేసి ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్, నేను బనానాతో చేసుకున్నాను. బనానా పీల్స్ ప్లస్ గుజ్జు 2 అండి. మొత్తం బనానాను సేమ్ క్వాంటిటీ, ఇప్పుడు కేజీ బనానా తీసుకుంటే మనం కేజీ బెల్లం, 1/4 kg బనానా తీసుకుంటే 1/4 kg బెల్లం, ఇవి బాగా కలిపేసి మనం 21 days ఫర్మెంట్ చేయాలండి. ఇది 21 days తర్వాత ఇట్లా మనకు బ్లాక్గా ఫామ్ అవుతుంది. ఇది ఈజీగా ఇది 3 months అయిందండి నేను ప్రిపేర్ చేసుకొని కూడా. ఇది 6 months వరకు మనం యూస్ చేసుకోవచ్చు. ఇవి బూజు పట్టడం కానీ అలా ఏమీ ఉండవు, వాటర్ తగలకుండా చేసుకుంటే బూజు పట్టకుండా ఉంటాయండి. ఇది కూడా అంతే, నేను లీటర్కి వచ్చేసి 3 ml to 5 ml ఇస్తాను. ఇది వచ్చేసి నేను పోమోగ్రానేట్ పీల్స్ ఉంటాయి కదండి, అవి కొద్దిగా బెల్లం వాటర్తో ఎంజైమ్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ముందు ప్రిపేర్ చేసుకున్నది అయిపోయిందండి, అది కూడా అంతే 5 ml లీటర్కి వచ్చేసి. ఇవి వచ్చేసి బనానా పీల్ వాటర్ అండి. ఇవి 10 to 15 days నేను అట్లానే ఫర్మెంట్ చేస్తాను. 20 లీటర్స్లో ఇదంతా కలిపేసి నేను వాటర్ ఫామ్లో ఇచ్చేస్తానండి, మొదల్లోనే ఇచ్చేస్తాను.
ఇది వచ్చేసి జీవామృతం. నేను మొక్కలకి ఇది 20 డేస్కి ఒకసారి ఇస్తూనే ఉంటానండి. ఇది మ్యాక్సిమమ్ మంచి ఈల్డ్ కోసం పనిచేస్తుంది. ఇది మనం స్ప్రే చేసుకోవచ్చు, రూట్స్లో ఇవ్వచ్చు. కానీ మొక్కకి డైరెక్ట్గా అందేటట్టు చేసుకోవాలి అంటే రూట్స్ ద్వారా చాలా తక్కువగా అందుతుందండి. మొక్కకి స్ప్రే చేసుకుంటే చాలా మంచిది, తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క. ఇక్కడ వచ్చేసి నేను మొక్కలకి ఇచ్చేవండి కంపోస్ట్, మెన్యూరు ఇవి. ఇది వచ్చేసి ఆవు పేడ బాగా ఎండిపోయిందండి. ఇది కొంచెం పైన వాటర్ జల్లేసి నేను టబ్ మీద మూత పెట్టేస్తాను. బయట ఆవిరి, లోపల ఆవిరికి బయట ఎండ ఉంటుంది కదండి, ఇది బాగా సాఫ్ట్ అయిపోతుంది. ఇంకొంచెం చూడండి, ఇట్లా మనకి తడి లేనిదే కావాలండి, తడి ఉన్నదైతే వద్దు. అసలు పచ్చిపేడ ఎప్పుడు యూస్ చేయకూడదు. ఈ డ్రమ్లో వచ్చేసి నేను కోకోపీట్ బ్లాక్ తెచ్చుకొని వాటర్ పెట్టేస్తానండి. ఇది కూడా ఇట్లా సాఫ్ట్ అయిపోతుంది. ఇందులో వచ్చేసి నా స్ప్రేయర్స్, ఇంకా ఏమన్నా మెడిసిన్స్, ఇక నీమ్ పౌడర్ ఇలాంటివి ఉంటాయండి తడవకుండా. ఇంకా బూడిద ఉంది ఇందులో. ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. మన కిచెన్ వేస్ట్ ఇలా ఉండదండి, వర్మీ కంపోస్ట్ లాగా తయారవ్వదు. అది ఎర్త్ వామ్స్తో తయారైనది. మొక్కలకి చాలా హెల్తీగా ఉంటుందండి. మనకి వేరు తెగులు ఇవేమీ రాకుండా ఉంటాయి. మనం వాటర్ పోసిన తర్వాత ఇదిగోండి ఇలా అవుతుందండి సాఫ్ట్గా. ఇట్లా పైన వేయచ్చు, డ్రైగా ఉంది కాబట్టి. లేదంటే ఇట్లా సైడ్ లోపలికి తీసేసి ఇవి పోసి కప్పేయచ్చండి. ఇక్కడ చూసారా ఎర్త్ వామ్స్ చిన్న చిన్నవి ఎలా ఉన్నాయో. ఎలిజబెత్ గారు, ఇక్కడ కంపోస్ట్ నేను ఎలా వేసుకుంటానో చూపిస్తాను. కంపోస్ట్ పైన వేసేసానండి. ఇదిగోండి ఇట్లా పైన వేసిన తర్వాత ఇదంతా మట్టి ఇట్లా కలిపేయాలండి. ఇట్లా కలిపేస్తే మనకి సాయిల్లో కలిసిపోయి మొక్కకు తొందరగా అందుతుంది. అదే పైకి ఉంటే ఇట్లా పైనే ఉందనుకోండి, అది డ్రై అయిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ సమీరా గారు, మీ సీక్రెట్స్ అన్నీ మాకు చెప్పేశారు. మరి ఇంత మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత మరి ఈల్డ్ ఎలా వచ్చిందనేది పిక్స్లో మనం చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఈ వీడియో గురించి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి కంటెంట్తో మేమందరం ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.